హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ మై ఛానల్. 27th డేట్న నాకు తెలిసిన అంకుల్ గారు ఒక చిన్న సంఘటన వల్ల చనిపోయారు. ప్రస్తుతం ఆ అంకుల్ గారు ఇప్పుడు చనిపోయారండి. అయితే ఏమైంది అంటే నేను చెప్తాను. ఫస్ట్ చూసే వాళ్ళందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అయితే ఏమైంది అంటే అంకుల్ గారికి ఫస్ట్ ఆయన హెచ్పి గ్యాస్ దానిలో చేసేవారు. హెచ్పి గ్యాస్ చిన్న చిన్నవి ఉంటాయి కదా వెహికల్స్, దానిలో తీసుకొని వెళ్ళేవారు. ఆ తర్వాత ఒక 2 months 4 months తర్వాత ఆయన చిన్న సెక్యూరిటీ చిన్న చిన్నవి ట్రై చేస్తా సెక్యూరిటీ దానిలో జాయిన్ అయ్యారు. అయితే ఏమైంది అంటే ఒక 2 months 4 months 3 months వరకు చేశారు బాగానే. తర్వాత ఒక నైటు 9వ నెల 27వ తారీఖున 27వ తారీఖున కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ డేట్ 27వ తారీఖున ఏమైంది అంటే సెక్యూరిటీ గార్డ్గా చేసే ఆయన సెక్యూరిటీ గార్డ్గా చేస్తాడు. ఆయన ఏమైంది అంటే ప్రస్తుతాన అతను వెళ్ళిన టైం బాగోలేదు, మరి ఆయనకి చావు వచ్చింది. ఆయన చనిపోయారండి. ఎలా చనిపోయారంటే చెప్తాను, కొంచెం సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మొత్తం. ఆయన ఎలా చనిపోయారంటే నైటు 9 o'clock 10 o'clockకి కింద సెల్లార్లో ఒక చిన్న మంటలాగా వచ్చిందంట. ఆ మంటలాగా వచ్చింది. ఆయన చూడడానికి వెళ్ళి అక్కడే చనిపోయారు. ఎలా చనిపోయారంటే ఆయన వెళ్ళిన మంచి తరుణం కాదనుకుంటా టైము అది. మరి ఆయన ఎలా చనిపోయారో అలా చనిపోయారండి. ఆయన అవి కింద సెల్లార్లో స్విచ్ బోర్డ్స్ అవి ఉంటాయి, మెయిన్స్ అవి ఆపడానికి వెళ్ళినప్పుడు కింద ఆ కరెంటు అతనికి మా అంకుల్ గారు తెలిసిన ఆయన అంకుల్ గారు, ఆ కింద కరెంట్ అనేది ఆ అంకుల్ గారికి కాళ్ళకి టచ్ అయిందంట. కాళ్ళకి టచ్ అవ్వడం వల్ల వెంటనే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. 27th డేట్న నైట్ 10 o'clockకి వెళ్ళారు. నైట్ 10 o'clockకి కిందకి వెళ్ళారు. కిందకి వెళ్ళిన తర్వాత ఆ వెంటనే ఆయనకి కరెంట్ షాక్ కొట్టి చనిపోయారండి. మార్నింగ్ 27th డేట్ని వెళ్ళిన మార్నింగ్ 4 o'clockకి చూశారంట. 4 o'clock చూడంగానే ఆయన చనిపోయి ఉన్నారు. వెంటనే ఆయన్ని తీసుకొని అంబులెన్స్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు, కానీ ఆయన చనిపోయి ఉన్నారు అప్పటికి. ఆయన ఇంకా ఈరోజు 27th 28th 29th డేట్న మార్నింగ్ తీసుకొని వెళ్ళారండి. ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరిగినాయి. అది కొంచెం ఆయన మా అందరికీ తెలిసిన అతనే. చాలా మంచిగా చాలా అందరితో మాట్లాడతారు, చాలా బాగా పలకరిస్తారు అందరినీ. అందుకే ఆయన గురించి నేను ఇప్పుడు యూట్యూబ్లో మీకు చెప్పాలి అనుకున్నాను. మీరు వాచ్ చేసిన వాళ్ళందరూ కొద్దిగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.